సరే సార్. ఇప్పుడు పాత సంవత్సరం అయిపోయింది. హ్మ్. కొత్త సంవత్సరం 3 మూవీస్ గట్టిగా ఉన్నాయి. అవును. అవును. మీరు ఏ మూవీ గురించైతే ఈగర్‌లీ బాగా అంటే ఈ మూవీ చూస్తే బావుంటదనేది మూడిట్లో? అంటే ఇప్పుడున్న దీంట్లో మనం ఈ 3 సినిమాలు పోటాపోటీగా ఉన్నాయనే మనం చెప్పొచ్చు. హ్మ్. మొన్నటి వరకు 'గేమ్ చేంజర్' కొంచెం అంటే ఈ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఇండియన్ 2' ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ సినిమాకి కొంత క్రేజ్ మామూలుగుండేది. కానీ మొన్న జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా పోటీలోకి వచ్చేసింది. 3 సినిమాలు కూడా దెబ్బ దెబ్బ అంటారు కదా! అలాగా ఉన్నాయన్నమాట. ఒక పక్క అవును. 'డాకు మహారాజు', ఇంకో పక్క సంక్రాంతికి వస్తున్న సినిమా కొంచెం ఈ 2 సినిమాలతో పోల్చితే కొంచెం వీక్ ఏమోనని ముందు అనుకున్నారు. ముందనుకున్నారు. కానీ వాళ్ళు అసలు చేస్తున్న ప్రమోషన్‌లో ఇప్పుడు అవును. వెంకటేష్ కూడా అంత శ్రద్ధగా ఏదో అవునవును సార్. సినిమాలు షూటింగ్ చేస్తున్నట్టుగా ఆయన ప్రతి ఇయన్నీ చేస్తున్నాడు. దగ్గర నేను అవును. నేను పడతా అనేది కానీ, అక్కడ ఈ ఆయన క్యారెక్టర్స్‌తోటి ఇమిటేట్ చేస్తూ జరిగిన ఇంటర్వ్యూ అవును. కానీ, ఇవన్నీ కూడా ఆ సినిమాకి ఒక్కసారి హైప్ తీసుకొచ్చేసాయి. ఇంక ప్రీమియర్స్ లేకపోయినా పర్లేదు. ప్రమోషన్‌లో దూకుడు చూపిస్తున్నారు. అది కరెక్టే. ఆ! ఇప్పుడు లాంగ్ రన్‌లో ఇప్పుడు సినిమా 2 రోజుల్లో, 3 రోజుల్లోనే మనం కలెక్షన్ రాబట్టేసుకోవాలి. తర్వాత 4 రోజు, 5 రోజు ఉంటదో లేదో మనకు తెలీదు. అంటే దీని మీద దృష్టి పెట్టాల్సొస్తది. ఈ అవును. టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్‌లకి పర్మిషన్‌లు తీసుకోవడం, ఇంకొకటి. సినిమా నిలబడుతది. ఓ నెల రోజులైనా ఆడతది చక్కగా హ్యాపీగా అంటే ఎందుకు గొడవేముంది? హ్యాపీగా చూస్తారు కదా అందరూ. హ్మ్. కానీ భలే ప్లాన్ చేసేసారు. 2 రోజులు ఆ! 10, 10 12, 14 2 డేస్, 2 అది. డేస్, 2 డేస్ అది. కలెక్షన్‌కి రెడీగా అండ్ ఇంకొకటేంటంటే జనరల్‌గానే చూస్తే మన సంక్రాంతికి ఒక 3, 4 సినిమాలైనా సరే హిట్ చేసేంత స్టామినా ఉంటది. అవును. సంక్రాంతికి వాళ్ళు సినిమా రావాలని ముందు నుంచి కృష్ణ గారు, ఎన్టీఆర్ టైంలో నుంచి ఆ పోటీ ఉండేది. ఎందుకంటే దానికున్న స్టామినా అటువంటిది. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఓ సినిమా చూడకుండా సంక్రాంతి పూర్తవ్వడం అనేది జరగదు. ఏదో సినిమా చూడాలంతే. అదొక సెంటిమెంట్ లాగా ఉండిపోద్ది ఇది. సంక్రాంతికి ఏం చూసాం, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఏం చూసాం, ఈ సంక్రాంతికి ఏం చూసాం అలాగా హ్మ్. కంపల్సరీ సకుటుంబ సమేతంగా ఏదో ఒక సినిమా చూడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సంక్రాంతికి మన యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయిపోతుంటాయి. సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గులు, ఆహా! మూవీస్ అనేది కనుముక్కి కోడిని కోసుకోవడం, కోసుకోవడం సినిమాకెళ్ళడం. ఇది ఒక ముఖ్యం. మనకి తెలుగు వారికి ఒక సాంప్రదాయంలాగా. పెద్ద పండుగ అంటే అదే. ఆ! ఒక సినిమా చూడడంతోటి ఆ పండుగకి వీడ్కోలు పలుకుతాం మనం. సో, ట్రైలర్ ఎలా అనిపించింది సార్ 'గేమ్ చేంజర్' చూసినప్పుడు? 'గేమ్ చేంజర్' ట్రైలర్ మంచి అంటే ఆ విజువల్స్ అవి మన రత్నవేలు, తిరు సినిమాటోగ్రాఫర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. శంకర్ సినిమాల్లో ఆ రిచ్‌నెస్ అనేది ఎప్పుడు మొదటి నుంచి అతను ఫస్ట్ సినిమా 'జెంటిల్‌మ్యాన్' సినిమా నుంచి ఆ రిచ్‌నెస్ అనేది రాజమౌళి మొన్న చెప్పాడాయన. అవును. శంకర్ సినిమాలే మాకు ఇన్స్పిరేషను. ఆయన మాకు ముందు నుంచి కూడా అంటే మనం ఎంత రిచ్‌గా చేసినా కూడా జనాలు చూస్తారు. మనం పెట్టిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా డబ్బులు వెనక్కి వెనక్కి వస్తాయి అనే నమ్మకాన్ని మాకు ఇచ్చిన డైరెక్టర్ శంకర్ అని చెప్పాడు. నిజంగానే అవును. రాజమౌళిని కూడా అప్పుడు ఏమనేవాళ్ళంటే మన తెలుగు శంకర్ అనేవాళ్ళు. అవును. తెలుగు శంకర్ అనేవారు. తర్వాత ఇప్పుడు ఆయన స్టేజ్ దాటిపోయాడు ఇప్పుడు కదా. ఫ్లాప్ పడలేదు కాబట్టి మన అది శంకర్‌కి ఆహ్, ఏంటంటే పాపం ఈ 'రోబో' తర్వాత 'ఐ' ఒకటి. 'త్రీ ఇడియట్స్' అని రీమేక్ చేసాడు. అవును. అది పెద్దగా ఆడలేదు. అక్కడ తమిళంలో పెద్ద హిట్ అయితే తెలుగులో తమిళంలో ఫ్లాపు, తెలుగులో డబ్బింగ్ చేశారు. తెలుగులో కూడా అవును. ఆడలేదు. ఆడలేదు. ఆ తర్వాత 'ఐ మనోహరుడు' 'ఐ' అది కూడా జస్ట్ అవును. ఓకేలాగా. ఆ తర్వాత 'ఇండియన్ 2' 'ఇండియన్ 2' అది బాగా డిసప్పాయింట్ బాగా. చేసింది. అది బాగా విమర్శల పాలైందనమాట. ఏంటి శంకరేనా ఈ సినిమా తీసాడా అనే రేంజ్‌లో ఆ సినిమా ఉంది. దాంతోటి దాని ప్రభావం 'గేమ్ చేంజర్' మీద పడింది. అవును. ఈ 'గేమ్ చేంజర్' కూడా అలాగే తీసుంటాడా ఏంటి అనే అనుమానాలు రావడం. ఒక ఈ సినిమా ఎప్పటికప్పుడు కొంచెం వాయిదా పడుతూ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన అవును. సినిమా ఎప్పుడో రిలీజ్ దాదాపు అవ్వదు. 3 ఇయర్స్ 3 ఇయర్స్. పుష్పలాగే ఇది కూడా అవును. 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా. అంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటికి ఆగిపోయిందనుకున్న 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ షూటింగ్ చేయాల్సొచ్చింది. చేస్తారు. కోర్టు ఆర్డర్స్ తోటి. అవును. ఈ సినిమా షూటింగ్ ఈ సినిమా అయిన తర్వాతనే శంకర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వాలని కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. హ్మ్. దాంతోటి ఈ సినిమాని పక్కన పెట్టి ఆయన 'ఇండియన్ 2' చేయడం జరిగింది. చేయాల్సొచ్చింది. అది ఎప్పుడైతే ఈ సినిమా డిజాస్టర్ అయ్యిందో 'ఇండియన్ 3' అనేది పక్కకెళ్ళిపోయింది. ఈ 'గేమ్ చేంజర్' మీద బాగా బాగా ఎఫెక్ట్. ఎఫెక్ట్ పడిపోయింది. కానీ ఈ 'గేమ్ చేంజర్' ట్రైలర్ చూస్తే మళ్ళీ శంకర్ ఈజ్ బ్యాక్ అనేలాగా ఉంది. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఓ పండగ చేసుకునేలాగా
ఉంది. అంటే మొన్నటి వరకు ఫ్యాన్స్లో కూడా అంత జోష్ మనకి లేదు. అంతే. ఇప్పుడు హ్యాపీ. అంటే సినిమా ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ముందు ఈ ట్రైలర్ అయితే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. దాన్ని బట్టి సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుందనే అంచనాలు ఉన్నాయన్నమాట. అలాగే పాటలు కూడా చూసుకున్నట్టయితే అంటే పాడడం ఒక మ్యూజిక్ కొట్టడం ఒక రకం అయితే ఈయన తీసే విధానం వేరేలా ఉంటుంది కదా సార్. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది సార్? 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నాకు జరగండి జరగండి పాట నచ్చింది. తర్వాత హైరానా సాంగ్ కూడా అది ఈ రీసెంట్ టైమ్స్లో మోస్ట్ మెలోడియస్ సాంగ్ అని అనిపించింది నాకు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు పాటల గురించి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. మామూలుగానే శంకర్ సినిమాలో రైట్ ఫ్రమ్ బిగినింగ్ జెంటిల్మెన్ దగ్గర నుంచి నువ్వు శివాజీ చూడు, రోబో చూడు, జీన్స్ చూడు, ఏ సినిమాలో అయినా పాటలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. జనరల్గా అప్పుడు చెప్పేవాళ్ళు శంకర్ ఒక పాట కోసం ఖర్చు పెట్టే బడ్జెట్ తోటి ఒక సినిమా తీసేవాడు. అతను ఆ రేంజ్లో ఖర్చు పెడతాడు, కష్టపడతాడు దానికి. అంటే ఇప్పుడు పాట అనేది 4-5 నిమిషాలు ఉంటుంది. దానికోసం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నీకు చూడు ఒకే ఒక్కళ్ళలో ఆ పాటలు చూడు, మనీషా అర్జున్ మధ్య వచ్చే పాటలు కానీ ఏదైనా సరే పాటలు బాగుండకపోవడం అనేది శంకర్ సినిమాల్లో ఉండవు. ఈ సేమ్ మ్యాజిక్ ఇందులో మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఆయన ఎక్కువ ఏఆర్ రెహమాన్ గారిని అలా హ్యారీ జయరాజ్ తోటి కొన్ని సినిమాలు చేశాడు. తమన్ గారు ఎలా అనిపించారు సార్? అదే తమన్ ఏంటంటే అతనికి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది శంకర్ సినిమాకి పనిచేయడం. అతని కెరీర్ బాయ్ సినిమాతో హీరోగా స్టార్ట్ అయింది కాబట్టి శంకర్ సినిమాకి డైరెక్షన్ అతను మన మాటలు వింటే ట్రైలర్ లాంచ్ దీంట్లో అతని ఎక్సైట్మెంట్, శంకర్ పట్ల అతనికి ఉన్న ఒక హీరో వార్షిప్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అదంతా పాటల్లో కనిపిస్తుంది మనకి. శంకర్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు అనే ఒక తపన కాంక్ష అనేది అతనిలో కనబడింది. పాటల్లో కూడా అది కనిపిస్తుంది. ఇంకా మంచి పాటలు మామూలుగా ఉంటేనే పాటలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇది ఉంటుంది శంకర్కి. పాటలు బాగుంటే ఇంకా ఏ రేంజ్లో పిక్చరైజేషన్ ఉంటుంది అంతే, మామూలుగా ఉండదు సార్. అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి బాబాయి ఒక స్టేజ్ మీద కనబడబోతున్నారు. రాజమండ్రి చిరంజీవి గారు కూడా వస్తున్నారు అంటున్నారు. ఇంకా అది ఎలా ఉండబోతుంది సార్ అంటే ఇంకొకటి ఈరోజు 4 పుష్ప ప్రీమియర్ షో పడింది 4 అదే సాయంత్రం ఎలా ఉండబోతుంది సార్? అంటే కరెక్ట్గా 4 సాయంత్రం అదే సమయానికి ఎలా ఉండబోతుంది? కాదు అంటే ఇద్దరిని ఒకే వేదిక మీద చూడడం అనేది ఎప్పుడు ఫ్యాన్స్కి పండగ లాంటిదే కదా. ఇప్పుడు మనకి 75 ఇయర్స్ సెలబ్రేషన్స్లో, తెలుగు సినిమా సెలబ్రేషన్స్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉంటే అది ఇప్పటికి కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సో ఇద్దరు అందులోనూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు తెలిసి పాల్గొంటున్న ఫస్ట్ సినిమా ఫంక్షన్ ఎలా ఉంటుంది. పైగా రాజమండ్రి అంటే అక్కడ ఒక గుండెకాయ లాంటిది కదా. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇప్పుడు ఒక సినిమాకి హైప్ తీసుకురావడానికి కూడా పెద్ద ఎత్తున దోహదపడుతుంది. ఆల్రెడీ ట్రైలర్తో ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక్క భుజం మీద చెయ్యేసి ఒక స్పీచ్ లోకి 200 కోట్లు దాటుద్దంటారా? డెఫినెట్గా. అంటే అందులోనూ ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా చూసారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన కూడా చూసే ఉంటాడు డెఫినెట్గా మాట్లాడడానికి ముందు. లేకపోతే రేపు ఇప్పుడు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదేదో గొప్పగా మాట్లాడి రేపొద్దున తేలిపోతే మళ్ళీ ఇవన్నీ ఇదవుతాయి, ట్రోలింగ్ చేస్తారు. అందుకని ఖచ్చితంగా ఆయన కూడా చూసే ఉంటాడు. ఈ సినిమా మీద ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ కూడా బయట కొంత సర్క్యులేట్ అవుతుంది. బాగా వచ్చింది సినిమా, బాగుందంట, అక్కడక్కడ కొంత ఇది ఉన్నా అనేది ఓవరాల్గా మంచి రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడే దీన్ని బట్టి అంటే సినిమా అనేది ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ముందు రోజు ఫస్ట్ 3 days ఓపెనింగ్స్కి అయితే డోకా ఉండదు కదా. కదా, ఎందుకంటే చరణ్ సినిమా వచ్చి ఇప్పుడు ఆచార్య అందులో డిసప్పాయింట్ చేసింది. సో RRR తర్వాత వస్తున్న సినిమా అంటే అందులోది ఆచార్య సినిమా ప్రాపర్ చిరంజీవి గారి సినిమా తప్ప మనం రామ్ చరణ్ సినిమా అని అనుకోలేము. సో RRR తర్వాత వస్తున్న సినిమా కానీ దీన్ని చూడాలి. కాబట్టి దీనికి క్రేజ్ ఇప్పుడు ఈ సాంగ్స్ వల్ల, ఈ ట్రైలర్ వల్ల వచ్చిన క్రేజ్, హైప్ డెఫినెట్గా రేపు ఓపెనింగ్స్లో పెద్ద ఎత్తున పెద్ద ప్రభావం చూపించబోతుంది.